సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు చిన్నారులు మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తల్లి రజిత చంపినట్లు నిర్ధారణ అయింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన 10th క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్లో ఓ యువకుడితో రజితకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇందులో భాగంగా భర్త, పిల్లలు అడ్డు తొలగించుకోవాలని భావించిన నిందితురాలు రజిత మార్చి 27న పెరుగులో విషం కలిపింది. అయితే వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నారు చెన్నయ్య. ఆ రోజు పెరుగన్నం తినకుండా వాటర్ ట్యాంక్ తీసుకుని వాటర్ సప్లైకి వెళ్లిపోయాడు. దీంతో ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కు తల్లి రజిత పెరుగన్నం పెట్టింది. అర్ధరాత్రి చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. తాను కూడా అస్వస్థతకు గురైనట్లు తల్లి రజిత నాటకమాడింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు భర్త చెన్నయ్యకు చెప్పడంతో హుటాహుటిన తనను స్థానిక ఆసుపత్రికి తరలించాడు భర్త చెన్నయ్య. మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణ చేపట్టగా రజిత భాగోతం బయటపడింది. రజిత ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ గారు, సంచలనం రేపిన అమీన్పూర్ ఘటనలో విస్తుగొల్పే వాస్తవాలు వెలువడ్డాయి. ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిని అనారోగ్యానికి గురై చనిపోయారని ఏదైతే కట్టుకథ అల్లిందో రజిత వ్యవహారాన్ని కూపీలాగితే పోలీసుల విచారణలో విస్తుగొల్పే వాస్తవాలు తెలిసాయి. ముగ్గురి పిల్లలకి విషం, పెరుగన్నంలో విషం కలిపి ఇవ్వడం వల్లనే మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి కారణం రజితకున్న వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తుంది. రజితతో పాటు 10వ తరగతిలో రజితతో పాటు చదువుకున్న వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇటీవల కాలంలో అక్కడ గెట్ టుగెదర్ జరిగిన 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన అల్యూమినిలో పరిచయమైన తనతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తనతోని వెళ్లిపోవడానికి ఈ భర్త చెన్నైని కూడా చంపడానికి ప్రయత్నం చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. దీనికి సంబంధించి రజితను, అదేవిధంగా రజిత ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రియుడి పాత్ర ఏమన్నా ఉందా, ఓన్లీ రజితనే ఈ వ్యవహారం చేసిందనే విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఇష్యూకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు యోగానంద్ గారు? ఇందులో ఖచ్చితంగా రజితకు సంబంధించి రజితనే ఈ పిల్లలను చనిపోవడానికి కారణంగా చెప్తున్నారు. పెరుగున్నంలో విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేసింది. ఆ పిల్లల్ని వదిలించుకుంటే తన మాజీ ప్రియుడితోని వెళ్ళి వేరే ఉండొచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ పెళ్లి చేసుకుని ఈ ముగ్గురు పిల్లలు భారంగా తోచారు కాబట్టి ఫస్ట్ ఆ పిల్లల్ని చంపే దారుణానికి రజిత ఉడిగట్టింది. సొంత పిల్లల్ని కన్న పిల్లల్ని ముగ్గురిని చంపడం మొత్తం మీద ఒక రకమైన విషాదకరమైన విస్తుగొల్పే సంఘటనగా ఉంది. కన్న తల్లే పిల్లలకి విషం ఇచ్చి చంపడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రజితను శిక్షించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొదటగా పోలీసులు భర్త చెన్నయ్యను అనుమానించారు. చెన్నయ్యనే పిల్లలకు విషం ఇచ్చి చంపాడనే ఆ కోణంలో, కానీ చెన్నయ్య దీనికి సంబంధించి నిర్దోషిగా, అమాయకుడిగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. రజితనే మొత్తం ఈ వ్యవహారానికి కారణంగా తెలిసింది. తన ప్రియుడితోటి వెళ్లిపోవడానికి పిల్లల్ని వదిలించుకునే ప్రయత్నం చేసిందని చెప్పి ఆ పోలీసుల విచారణలో తెలిసింది. దీనికి సంబంధించిన ప్రస్తుతానికి రజిత ప్రియుడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళ విచారణ కూడా పూర్తయింది. సాయంత్రానికి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ.